నామంలో మొదటిగా దేవాది దేవుని వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మా దేవుని వందనాలు. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి, ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పిల్లల దేవుడు మన అందరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ రోజున మన పరిస్థితులు, మన స్థితిగతులు మార్చబడుతున్నాయి అంటే అది దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఈ రోజున పరిస్థితులు, మన స్థితిగతులు మార్చబడాలంటే విశ్వాసంతో కట్టి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు చూడకపోతే మన జీవితాల్లో సమస్యలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. ఈ రోజున నా ప్రియమైన సంగమా, మీతో చెప్పవలసిన మాట ఏమిటంటే, ఈ భూలోకంలో అనేక మందికి రకరకాల ఆశలు, కోరికలు ఉన్నాయి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరిని అడిగితే ఒక్కొక్క కోరిక గురించి మీ అందరూ వివరిస్తారు. ఈ రోజున కోరికలు లేనివారు ఎవరు లేరు. చిన్న నుంచి పెద్ద వరకు, ముసలాకు వ్యాయం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరికలు, ఆశలు ఉంటాయి. ఈ రోజున ఆ కోరికలు, ఆశలు తీర్చబడాలంటే ఎవరి మీద ఉంచాలంటే దేవుడి మీద ఉంచాలి. ఈ రోజున మనుషులందరూ కూడా ఎలా ఉంటున్నారంటే, ఆ ఆశలు తీర్చబడ్డంలో కొంతమంది జీవితాల్లో తీర్చబడుతున్నాయి. ఎందుకు తీర్చబడతారు? కొంతమంది జీవితంలో ఎందుకు తీర్చబడతారు? ఎందుకంటే దేవుడిని విశ్వాసంగా నమ్ముకొని దేవుడిని అడిగామనుకోండి తప్పగా తీరుస్తారు. అల్ప విశ్వాసముతో అడిగామనుకోండి ఆ కోరిక ఎప్పటికీ నెరవేర్చబడదు. మన జీవితంలో మీకు బాగా అర్థమయ్యాక ఒక విషయం చెప్తా. ఒక కుర్రోడు ఆ తండ్రి గారి యొక్క డ్రైవర్ అన్నమాట, కార్ డ్రైవర్. కారు అయిపోతాడా? అవ్వలేడు. కారు రావాలంటే డ్రైవింగ్ తెలియాలి. ఆ కార్ని ఎలా ఆన్ చేయాలో, ఎలాగ నడపాలో అని తెలియాలి. ఇంకోడు కూడా చిన్న బాలుడు ఏం చేస్తాడంటే, నీ కోడి అన్నాడంట. అడిగినతో కోడి అయిపోతాడా? అవ్వలేడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోడి ఫార్మ్ ఉంది కాబట్టి ఆ కోడి అయిపోతాడా? అవ్వలేదు. అలాగే నీ జీవితంలో కూడా ఆశలు అంటున్నావు కాబట్టి నీ ఆశలన్నీ తీర్చబడతాయి అంటే ఎప్పుడు తీర్చబడలేదు. అవి తీర్చబడాలంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటన్నది ఈ రోజున నా వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నా. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18వ వచనంలో చక్కటి మాట ఇక్కడ కనబడుతుంది. ఈ మాట మీకు చెప్పి నా వాక్యం ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే ఒక్క నిమిషం ఆగుదా. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన జనాంగమా, దేవుడు మాట్లాడుతుంది. ఏ మాట మాట్లాడుతున్నానంటే, ఏర్పరచుకున్న స్థలము అంటున్నాడు. ఏర్పరచుకున్న స్థలం ఏంటి అంటే, మీ అందరికి కూడా నివాసం చేసే గృహాలు ఉన్నాయి. మన గృహాల్లో నివసిస్తున్నాం. మన గృహాలు లేని వారు ఎవరైనా ఉన్నారంటే కొద్దిమంది ఉన్నారు. వారికి వస్త్రాలు లేక, ఎంతగానో తిండి లేక బయట అలలాడి వారు కొంతమంది ఉన్నారు. మన ఏర్పరచుకున్న స్థలము మనకి మేడలు ఉన్నాయి, కొంతమందికి మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, పెంకుటీలు ఉన్నాయి, రేకుల షెడ్లు ఉన్నాయి. మనం అందరం కూడా మనం ఏర్పాటు చేసుకున్న స్థలం అయి. కానీ ఈ భూలోకమైన వాటి కొరకు చెప్పాలని ఆశపడలేదు. కానీ మనము ఏర్పాటు చేసుకున్న స్థలం ఏదైనా ఉందంటే ఆ పరిశుద్ధమైన మందిరం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు మందిరానికి ఎందుకు రావాలి? మందిరంలో ఎందుకు గడపాలి? మందిరంలో ఎందుకు నివసించాలి అంటే, మనకున్న సమస్యలు కానివ్వండి, మనకున్న ఇబ్బందులు కానివ్వండి, మనకున్న లోటులు కానివ్వండి తీర్చబడాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో మందిరానికి వచ్చేవాడు. మన కష్టాలు, మన బాధలు కూడా ఏమవుతాయి అంటే తీర్చబడతాయి. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏర్పరచుకున్న స్థలము అంటున్నాడు. ఇది ఏర్పరచిన స్థలం ఏది? మనమైతే ఏర్పరచిన స్థలంలోనే కదా ఉన్నాం. ఆయన ఎన్నుకున్న స్థలంలోనే కదా ఉన్నాం. అయినా కానీ మన కోరికలు ఎందుకు తీర్చబడతలేదు? మన ఆశలు ఎందుకు తీర్చబడతలేదంటే
మనం ఎలా ఉన్నామంటే అల్ప విశ్వాసులుగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మందిరానికి వస్తున్నామంటే ఏ హృదయంతో రావాలంటే పరిశుద్ధమైన హృదయంతో రావాలి. చాలా మంది జీవితాల్లో రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఈ భూలోకంలో మందిరంలో ఉన్నారు. ఈ రోజున మీరు ఎంతగానో ఏర్పరచుకున్న స్థలంలో ఉన్నారు. ఏర్పరచుకున్న స్థలంలో మీరు ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ఒక విషయం చెప్పమంటారా? మీకు ఎంతమంది కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక ఐదుగురు కుటుంబానికి ఒక ఐదుగురు ఉంటారు, అంతేనే కదా? మీరు కుటుంబానికి కొంతమంది అంటారు ఏంటండి అయ్యారు మా కుటుంబాన్ని బాగా మేము మొయ్యలేకపోతున్నామండి, కుటుంబ వ్యవస్థను ఇంకా నేను భరించలేకపోతున్నాను, కాబట్టి నేను చనిపోదాం అనుకుంటున్నానని నిర్ణయాలు తీసుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క విషయం చెప్తారా, మీరు ఏర్పరచుకున్న స్థలంలో ఉన్నారు, ఒక కుటుంబానికే మీరు అలా అయిపోతున్నారంటే ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు చెప్పండి? ఎంతమందిని వేడి చేయాలండి నా వల్ల అవుతుందా? అసలు కానీ కాదు. కానీ నేను ఎక్కడ నిలబడున్నానంటే ఆయన ఏర్పరచుకున్న స్థలంలో ఉన్నాను కాబట్టి నేను వాడుకుంటాను. దేవుడికి దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో ఉన్నాను కాబట్టి నేను ఇంటి విధంగా వాడుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా శ్రద్ధగా వాక్యం వినిపించాలి. అటు ఇటు చూడకుండా ఆ వాక్యం మీద, దేవుని వాక్యం మీద దృష్టి కలిగిలా చేయాలి. ఇదంతా ఎవరి ద్వారా ఇస్తారంటే నాలో ఉన్న దేవుడు ఇస్తారు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మనందరి జీవితంలో ఏర్పరచుకున్న స్థలంలో ఉంచేసి వెళ్ళిపోదు. ఆయన స్థలంలో ఉండి ఏదో వచ్చి వెళ్ళిపోవడం అనే విషయంలో కాదు, ఏదో ఎవరో చేస్తున్నారని చేసే ప్రార్థన కాదు, హృదయపూర్వకంగా చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. ఈ దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన ఏమవుతుంది? తన పరిస్థితులను మార్చుతాడు. ఈ రోజు నువ్వు సన్నిధికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఏ మాటలు వింటున్నావు, ఏ క్రియలు మందిరంలో చేస్తున్నావు అనేది గమనించుకోండి. చాలా మంది జీవితంలో మందిరంలోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే వచ్చి కూర్చోవడం, వెళ్ళిపోవడం. మనుషులు ఇలాగ తయారైపోతున్నారు. కానీ నేనేమో చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే ఆయన ఏర్పాటుకున్న స్థలంలో మనం ఏం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మనం ఉన్నాం. దేవుడి ఏర్పాటు లేకపోతే ఇక్కడ కూర్చుంటామా? లేదు. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, నాకు చెప్పలేని బాధలతో నేను సతమతమై ఉన్నాను. కానీ ఎందుకు ఈ సమయంలో మీకు వాక్యాన్ని చెప్తున్నానంటే ఆయన నన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలంలోకి రావాలి. దేవుడు ఒక మాట అన్నాడు కదా, ఏర్పరిచిన వాళ్ళు అనేకులు, పిలవబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరిచిన వాళ్ళు అదే. ఈ రోజు ఆ కొంతలో నువ్వు ఉన్నావు. ఎందుకు? మనకున్న సమస్యలు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను, రాలేని వాళ్ళు కూడా ఏమున్నాయి? ఇబ్బందులు ఉన్నాయి, లోటులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కొద్దిగా కఠినమైన సమస్యలు ఉండిపోయి రాలేకపోయారు. వాటిని దేవుడి దగ్గర తీర్చబడిన ఉద్దేశంతో ఏం చేస్తా వచ్చున్నా. దేవుడికి స్తోత్రం. పిలవబడిన అనేకులని ఏర్పరచుకోవాలి. కొందరు ఎందుకని చెప్తున్నాడంటే నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డ కాబట్టి ఈ స్థలంలో దేవుని మాటలు నువ్వేం చేస్తున్నావు? వింటున్నావు. ఈ రోజున దేవుడి మాటలు మనం ఏం చెప్తున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో దేవుడి మాటలు ఎలా వినాలంటే శ్రద్ధ కలిగి వినాలంట. ఎలా వినాలి? శ్రద్ధ కలిగి. ఈ రోజున మనుషులకి ఎలా ఉందంటే శ్రద్ధ లేదు, వాక్యం పట్ల భక్తి లేదు, విశ్వాసం లేదు. ఈ రోజున మనుషులందరూ కూడా దేని మీద మోసి పడుతున్నారంటే, ఆరాట పడుతున్నారంటే ఈ భూలోకంలో ఏదైతే ఉంటుందో వాటి కొరకు ప్రయాస పడిపోయి నిజ దేవుని మరిచిపోతున్నారు. అందుకని వారి జీవితంలో శోధనలు, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ రోజున ఈ మాటలో ఏమి నేర్పిస్తున్నారంటే ఆయన ఏర్పాటు చేసిన స్థలంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని సన్నిధిలో విజ్ఞాపన చేసుకోవాలి.
ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, హన్నా. మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి. హన్నా దేవుడి మందిరం రాక మునుపు అనేకమైన సమస్యలు పడ్డది, నిందలు పడ్డది, లోటులు కలిగినాయి. ఇంటి దగ్గర ఉంటే ఏం చేసుకున్నది? ప్రార్థన చేసుకున్నది. తనకున్న సమస్య కొరకు ప్రార్థన చేసింది. ఏ ఫలితం కూడా దక్కలేదు హన్నా జీవితంలో. కానీ ఒక దైవజనుడి ద్వారా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది? సన్నిధికి వచ్చింది. సన్నిధిలో ఏం చేసింది? విజ్ఞాపన చేసుకుంది. బలిపీఠ దగ్గర, అయ్యా నువ్వు ఇస్తే కానీ నేను కథలని విజ్ఞాపనతో ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది. అటువంటి ప్రార్థన తన జీవితంలో ఏం చేసిందంటే తన కోరుకున్నది దక్కించుకుంది. ఈ రోజు మీ అందరికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే హన్నా ఏ విధంగా అయితే ఇచ్చే వరకు కూడా పొందుకునే వరకు తన ఆశ భంగం కానేరకుండా ఎలా అయితే ప్రార్థన చేసిందో, నీ జీవితంలో మందిరం కూడా నువ్వేలా చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రార్థన మన పరిస్థితులను మార్చుతుంది, మన కుటుంబ పరిస్థితులు మారుస్తుంది, మన స్థితిగతులు మారుస్తుంది. మన కుటుంబంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, లోటులు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో తీరుస్తా వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంటున్న లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని విని నీవు చేయు ప్రయత్నం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అని ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఎవరు ఉండాలి అంటున్నాడు? నీ బిడ్డలు ఉండాలి, నీ భర్త ఉండాలి, అలాగే ఎవరు ఉండాలి? మీతో పాటుగా లేవీయులు. అందుకే అలాగంటే సేవకులు కూడా ఉన్నారు. ఈ రోజున మీ కొరకు ప్రార్థన చేసేవారు ఒకరు ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి గారు మనకున్న సమస్యల కొరకు, మనకున్న ఇబ్బందుల కొరకు వారు ప్రార్థన చేస్తే మన సమస్యలు, మన ఇబ్బందులు కూడా తీర్చబడ్డాయి. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నా ప్రియమైన సంగమా, నువ్వు ఒక్కదానిని దీవించబడితే మంచిది కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా దీవించబడితే బాగుంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ పిలుపు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నా, లోకము చెడ్డదైపోయింది, లోకము పరిస్థితులు మార్చబడుతున్నాయి, ఈ లోకంలో కలుషితమైపోతుంది. ఇలాంటి కలుషితమైన లోకంలో బ్రతుకుతున్నా మానవుడు ఎప్పుడు మరణిస్తాడో, ఎప్పుడు బ్రతుకుతాడో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన ఒక్కరమే రక్షించబడ్డ మంచిది కాదు. మనతో పాటు మన కుటుంబం, మన బిడ్డలు కూడా రక్షించబడితే మన జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం మీకు పదే పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మనుషులు ఎందుకు బలహీనం అయిపోతున్నారంటే వ్యాధుల చేత సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. మనుషులందరినీ ఎంతగానో పాడు చేస్తుంది ఒకటి సోషల్ మీడియా, సెల్ ఫోన్లు. మరి ఎక్కువగా మనం ఏం చేస్తుంది తెలుసా? పాడు చేస్తూ వస్తుంది. ఈనాటి కాలంలో మనుషులు చెండు పిల్లలు రూపాలు మార్చేస్తున్నారు, సెలవు పట్టుకుంటున్నారు, రూపాలు నాకున్న రూపాలు మార్చేస్తారు. నేను నడుస్తున్నట్టు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు, నేను ఎక్కడో ఉంటున్నట్టు, ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు, రకరకాల సృష్టిస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున మనం ఒక్కరినే దీవించబడితే కాదు, కానీ మనతో పాటు మన బిడ్డలు రక్షించబడాలి. ఈ రోజున ఇప్పుడు పూర్వకాలం తినే తిండిలు చాలా విచిత్రంగా తినేవాళ్ళం. ఇప్పుడు తిండి ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా తింటున్నామంటే, మనమేమో వంటగదిలో తింటున్నాం, ఆడవారేమో పని చేసేవారు వంటగదిలో తింటున్నారు, భర్త ఏమో బెడ్రూమ్ లో తింటున్నారు, పిల్లలు ఏమో సెల్ చూస్తూ హాల్లో తింటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, మనుషులు పాడు చేసేది టెక్నాలజీ, AI అని యాప్ వచ్చింది. మనుషులందరినీ పాడు చేస్తూ మనుషుల్ని ఆనందంగా ఉంచలేదు. ఇంకా ఏంటి కొత్తదాన్ని ఏంటి, ఇంకా ఎలా ఉంటుంది దాన్ని, ఇంకా లోతుకెళ్తే ఇంకా ఏ విషయం బయటపడతాయి. ప్రయత్నం మనుషులు ఆ ప్రయత్నాన్ని దూరాన్ని కలుగు చేస్తుంది. ఆ దూరమే కొన్ని రోజులకి
నువ్వెవరో తెలియని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయే స్థితిగతులు రాబోతున్నాయి. అలాంటి సమయంలో ఈ ఏర్పరచుకున్న స్థలంలో నువ్వేం చేయాలి తెలుసా? నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయాలి తెలుసా? సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేయడం మానేస్తున్నారు. ప్రార్థనలు చాలా తక్కువైపోతున్నాయి. మరి ఏవెక్కువైపోతున్నాయంటే లోకసారమైన మాటలు చాలా ఎక్కువైపోయి భక్తి తక్కువైపోతున్న జీవితాలు ఉంటున్నాయి. కాబట్టి నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీతో పాటుగా నువ్వు నీ కుటుంబాన్ని కూడా నువ్వేం చేయాలి? ఏర్పరచుకునే స్థితిలో నువ్వేం చేయాలి? మార్చాలి. ఒక విషయం చెప్పాలంటే, పూర్వకాలంలో నూనె గుడ్లు ఉండి, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. నూనె గుడ్లు అవి వెలుతురు పెడితేనే ఆ వెలుతురు మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఆ నూనె ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఆ వెలుతురు ఏం చేస్తుంది? ఎలుగుతానే ఉంటారు. ఆగిపోతుంది. మళ్ళీ నూనె వేసాం అనుకుంటే ఏమవుతుంది? మళ్ళీ బుడ్డి అలా ఎలుగుతూనే ఉంటుంది కదా. అలాగే నీ జీవితంలో మీ కుటుంబం రక్షించబడే వరకు ఆ నూనె ఎలా అయితే కరగకుండా మళ్ళీ వేస్తామో, అలాగే నువ్వు నీ జీవితంలో ప్రార్థన అనే జీవితము నీ భర్తకు వచ్చే వరకు, నీ బిడ్డకు వచ్చే వరకు కూడా ఎలా చేయాలంటే అలాగా ప్రార్థన నేర్చుకోరా, ప్రార్థన చేయండి. అలాగే అమ్మా ఈ సమయంలో ఒక 5 నిమిషాలు చేయండి చెప్పేసి ప్రార్థన చెప్పకపోతే ఎప్పటికీ చేయలేరు. ఈరోజు చెప్పాలి మన బిడ్డలకి. ఈ రోజున ఎప్పుడైనా నేర్చుకుంటాడు అయినారు. ఇప్పుడు చెప్పకండి, ఏదో చదువుకుంటాడు కదా, ఏదో చేస్తున్నాడు కదా. నా ప్రియమైన సంఘం చేస్తున్నాడండి. ఇప్పుడు కానీ నీ బిడ్డలు కానీ చెప్పకపోతే రేపొద్దున నీ చేతికి అంకరు, పరిస్థితులు చేయి జారిపోతున్నాయి. ఇప్పటికే సమాజం ఎలా తయారవుతుందో తెలుసా? మన బిడ్డలు ప్రమాదాలు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా చంటి పిల్లలు యవనస్తులు అయితే మరణిస్తున్నారు. న్యూస్లో కానండి రకరకాలుగా మాటలు, వినకూడని మాటలన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం వింటున్నా. జాగ్రత్త. ఇప్పుడు కానీ గద్దించకపోతే మీ బిడ్డల్ని ఎప్పటికీ గద్దించలేదు. ఈ రోజు మిమ్మల్ని కూడా యేసు ప్రభువు ఒక మాట చేత హెచ్చరిస్తున్నాడు. ఏమిటంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రార్థన పరురాలుగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు మీకు పదే ఎందుకు చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే, మనలో ఏమి తక్కువైపోయింది తెలుసా? ప్రార్థన తక్కువైపోయింది. ఎలా గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు 2 నిమిషాలు ఎక్కువ చేయలేకపోతున్నారు. ఎన్నాళ్ళ మందిరానికి ముందు వచ్చిన వారు ఇప్పుడు మందిరానికి ఆలస్యం అయిపోతున్నారు. ఎన్నాళ్ళ మందిరం పరిచయంలో ఎంతగానో కొనసాగించబడేదాన్ని ఇప్పుడు మందిరం చేయడమే నాకెందుకు లేదు, ఎవరైనా ఉంటారని నిర్లక్ష్యతనం. అది ఏర్పాటు చేసుకున్న స్థలంలో నువ్వు చేస్తే నీ దీవెనలు నీకే దక్కుతాయి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట గమనించండి. ఒకటి ఏమిటంటే, దేవుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. మన దైవజనులు ప్రార్థన చేస్తాం మీ కొరకు. కన్నీటి నుంచి అడగండి దైవసేవకుల దగ్గర, అయ్యా ఈ బాధలో వచ్చానని దైవసేవకులు చెప్పండి. లేవీలు అక్కడ ఏమంటున్నాడు కదా, లేవీలకు ఏం చేశారు? ఆ లేవీలు కూడా ఉండి ఏం చేస్తున్నారు? అక్కడ కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధి. అక్కడ ఏమని చెప్తారు? కరెక్ట్గా చెప్తున్నాడు. యెహోవా సన్నిధిలో ఎవరెవరు ఉండాలి అంటే కుటుంబంతో పాటు లేవీలు అంటే దైవ సేవకులు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి వారి పరిస్థితులు సంతోషకరంగా మార్చబడ్డాయి. ఈ రోజు నీ జీవితంలో సంతోషం చూడలేకపోతున్నావు. కేవలం దేని ద్వారా అంటే నీలో ఎవరు లేక, దేవుడు లేక. దేవుడు ఉన్నాడనుకోండి, నీ జీవితంలో శ్రమలో బాధలను తీర్చబడతాయి. ఈరోజు కష్టాలు ఎందుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి? మందిరంలోకి వచ్చిన సంతోషం లేదు, ఇంట్లో ఉన్న సంతోషం లేదు, సమాజంలోకి వెళ్ళినా సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళినా దుఃఖకరమైన జీవితము నిన్ను వెంటాడుతుందేమో. జాగ్రత్త గమనించండి. నిజ దేవుణ్ణి మరిచిపోయి లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఏమీ లేదు, సంతోషం లేదు. నీకు సంతోషం కావాలంటే అన్నలాగా నువ్వు మందిరంలో విజ్ఞాపన పూర్వకంగా ఏదైతే ప్రార్థన చేసిందో నీ జీవితంలో నీ మందిరంలో కూడా నువ్వే ఎలా చేయాలి? ప్రార్థన
ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నిత్య సుఖములు కలదు. ఆయన చేతిలో ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ సమస్యలు, నీ ఇబ్బందులు ఇలాగ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇలా చూడండి, ఇది ఏమన్నా తీగలని చెప్పండి. ఇలా ముగిపడిన చేతులు తినే కొద్ది భారంగా ఉంటారు. దేవుడు అనుకుంటాడు, నువ్వు కొద్దిగా ప్రార్థన చేసావు అనుకో, దేవుడు ఏమనుకుంటాడంటే ఈ బొట్ట మీద కాస్త కొద్దిగా లేపుతున్నాడు. మళ్ళా ఇంకో కొద్ది ప్రార్థన పెంచామనుకోండి, ఈ వీళ్ళు కూడా లేపుతున్నాడు. మరలా ప్రార్థన చేస్తామనుకోండి, ఇంకో వీళ్ళు లేపుతున్నాడు. అరే నా కుటుంబం మార్చబడుతుందని గర్వం వచ్చింది అనుకోండి, మళ్ళా అన్ని మూసుకుపోతున్నాయి. నీ జీవితంలో ఎందుకు అలా మూసుకుపడుతున్నాయి అంటే నీలో గర్వం అనేది వస్తుంది. మనిషి జీవితంలో ఏమి ఉండకూడదు తెలుసా? గర్వం. గర్వానికి ఏం చేస్తుంది? నాశనానికి దారితీస్తుంది. ఈ రోజున మనుషులందరూ కూడా వారి ముందుగా ఏం నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది. ఆ గర్వం వల్లనే దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు కూడా ఏమైపోతుంది తెలుసా? ఆగిపోతున్నాడు. మీకు ఇంకా బాగా అర్థవాలంటే ఇంకో ఫోన్ ఒకసారి ఆ బుక్ ఒకసారి ఇవ్వండి. ఆ బుక్ మీకు ఉదాహరణగా చెప్పినట్టు ప్రయత్నం చేస్తేనే దేవుడు ఎలాగా ప్రేమమయుడు అనేది ఒక్క నిమిషం మీకు అర్థమవడానికి ఒక్క మాట చెప్పినట్టు ప్రయత్నం చేస్తాను. ఇదేంటి చెప్పండి, గట్టి చెప్పండి. వద్దు, ఆ డైరీ బుక్ అంటారు, డైరీ అంటారు. ఓకే, డైరీ అనుకున్న బుక్. ఇదేంటి చెప్పండి? ఫోన్. అమ్మో బాధ తెలిసింది. ఇదేంటి చెప్పండి? బైబిల్. ఓకే, ఇది బుక్ అన్నారు, ఇది ఫోన్ అన్నారు, ఇది బైబిల్ అన్నారు. మీకు అర్థం అవడం కోసం ఒక మార్చి చెప్తాను, చేద్దామని ప్రయత్నించాను. ఇది బైబిల్ అని పిలిచాం, దీని పేరు యేసు అని చెప్తాం, యేసు ప్రభువా. ఇది ఏమని చెప్పుకున్నాం? ఫోన్ అనుకున్నాం. ఇది ఇది ఏంటంటే నేను అనండి. కొంతమంది మేము అనకంటున్నారు, మేము కాదు, నేను అనండి. నేను, ఇది నేను, ఇది నేనే. ఓకే, ఇది ఏంటనుకున్నాం? పుస్తకం అనుకున్నాం. ఇది ఎవరు చెప్పిన? సాతాను. ఇది ఎవరు? సాతాను. ఈ మూడు చూడండి, ఇది ఏమనుకున్నాం? సాతాను. ఇది ఏమనుకున్నాం? కొద్దిగా ఇదేంటి? నేను. ఇది ఏమనుకున్నాం? యేసు ప్రభువు. మళ్ళీ కొంతమంది బైబిల్ అంటే ప్రస్తుతం అలాగా యేసు ప్రభువు అనుకున్నాం. ఈ సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ కూడా ఈ దూరం ఉండే సాతాను, యేసు ప్రభువు దూరం ఉన్నారు, మధ్యలో ఎవరున్నారు? ఈ నేననే వ్యక్తి ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా లోకాన్ని ప్రేమించి లోకంలో బానిసైపోతూ ఎవరికి దగ్గర అయిపోతున్నారంటే ఈ సాతాను గాడికి అంతంతగా ఎలా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ దగ్గరికి వెళ్ళిపోతూ ఏమైపోతున్నారంటే ఎవరికి దాసం అయిపోతున్నారంటే సాతాను గాడికి దాసం అయిపోతున్నారు. ఇంకా సాతాను గాడి ఇదిగో ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను, ఈ లోకంలో నేను గౌరవిస్తాను, నేను రా అంటే ఈ లోకాన్ని ప్రేమించి ఈ దేవుణ్ణి మర్చిపోతూ సాతానికి దగ్గర అయిపోయాం. ఈ సాతాను ఏమో ఊరుకుంటాడా? నీకు అన్ని ఇచ్చేస్తాను, రకరకాల వాటిని అన్ని ఇచ్చేస్తానని చెప్పేసి నేను ఏం చేస్తాను తెలుసా? నట్టింట్లో ముంచేస్తాను. నట్టింట్లో ముంచేసిన తర్వాత ఏమైపోతుంది? నేనేదైతే కనిపించిందా? కనిపించలేదా? ఏం కనిపిస్తుంది? మొత్తంతో మూసేసి సాతాను గాడు మూసేసి ఇంకా నిన్ను అలా నెట్టింట్లో వదిలేసి నిన్ను అన్ని ఇచ్చేస్తాడు. తర్వాత అన్ని తీసేసుకుని అడుగు జడుగుచ్చు అని చెప్పేసి వదిలేస్తాడు. కానీ అప్పుడు నీ కుటుంబం ఉండవు, నీ బిడ్డలు ఉండరు, నిన్ను ప్రేమించుకుని అందరూ పోతారు. నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? ఏకాకి అయిపోతావు. ఆ ఏకాకి వైపు వరకు కూడా నేను సాతాను ఏం చేస్తానంటే లోకంలో ఎలా ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అని చెప్పకుండా దా ప్రేమించుకుందాం అని చెప్పేసి అంత ప్రేమించేంత విధంగా సాతాను నిన్ను ముంచేస్తా ఉంటే నేనేం చేస్తాను? మాత్రం మింగేస్తా. చేపలను ఒకేసారి చేప ఏదైనా నీళ్ళు అనేది కాదు, అమాంతం మింగేసి లోపలికి వెళ్ళిపోద్దు, అలా మింగేస్తాడు సాతాను గారు. మింగేసిన తర్వాత ఇంకా సాతాను తప్ప నువ్వు ఎక్కడ కనిపించవు. నేననేది ఎక్కడైనా కనిపిస్తుందా?
ఎక్కడ కనిపిస్తుంది. కానీ అప్పుడు గుర్తొస్తారు ఎవరు తెలుసా? ఆ సాతాను నెట్టింట్లో వచ్చేసిన ఎవరు గుర్తొస్తారు తెలుసా? యేసు ప్రభు. అయ్యా నీ పాపం చేస్తున్నాయ్యా, నన్ను క్షమించయ్యా. అమ్మ నువ్వు పాపం చేస్తావు మంచిదే, కానీ నువ్వు లోకాన్ని ప్రేమించిన అయినా కానీ నేను ఏం చేస్తాను, నేను ప్రేమిస్తాను. నువ్వు రా, నీ పాపం విడిచిపెట్టి రా అంటే, అయ్యా ఘోరమైన పాపం చేస్తాను, సాధారణ మాటలు నమ్మి నేను ఘోరమైన పాపం చేసిన ప్రభువా, అయ్యా నీకు ఎలాగ ఇష్టలుగా నేను ఉండాలి, ఇష్టరాలుగా ఎలా ఉండాలి ప్రభు అని ఈ మాటలు సంభాషణ జరుగుతుంది. అయినా కానీ నిన్ను నేను ప్రేమిస్తాను, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడున్న నేననే వ్యక్తిని హక్కులు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ నేననే వ్యక్తి దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? పై స్థానంలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? పై స్థానం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? కింద ఉన్నాడు. కింద నిన్ను ఏం చేశాడు? పై నిలబడి. సాతాను గారు ఏం చేశాడు? నిన్ను నడ్డింట్లో ముంచేసి ఏకాపం చేశాడు. నిన్ను దేవుడు పైన ఉంచి నీ కుటుంబానితో పాటు నీ గనురాలుగా గనులు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ రోజున మనిషి జీవితంలో ఏమైపోతుందంటే భక్తిని తక్కువైపోయి మనుషులందరూ కూడా ఎవరికి బానిసైపోతారంటే సాతానికి బానిసైపోతూ దేవుడి మందిరాన్ని మర్చిపోతున్నారు. ఈ రోజు మందిరాల్లో ఆదివారం శుక్రవారం ఎందుకు గుర్తు రావట్లేదంటే సాతాను గారు పెట్టి ఎంతగానో ఆ మాయలో ఉండిపోయి భక్తిని మర్చిపోతున్నారు. ఇందాక చెప్పింది కదా, సేమ్ అదే పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. సాతాను విడిపించుకుని ధైర్యం అని వస్తే దేవుడు నీకు ఏం చేస్తా తెలుసా? నిలబెడతాడు. ఎన్ని శోధనలు వచ్చి నిలబెడతాడు, ఎన్ని బాధలు వచ్చినా నేనున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు మనందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే పిలుకోరు. చిన్నదానికి భయమే, పెద్దదానికి భయమే. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరిని వెంబడించాలంటే లోకాన్ని కాదు, లోకము సృష్టికర్త అయిన దేవుని. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు తప్ప ఇంకెవరైనా ప్రేమించామనుకోండి, మనల్ని ఎప్పటికైనా సాధారణంగా నటిలో ముంచేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే బెడ్లో కూడా చూడడం చాలా కష్టమైపోతుంది అందరికి కూడా. ఎప్పుడు మన మాట వింటారో తెలియదు, ఎప్పుడు మన మాట వింటారో బెడ్లో తెలియని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి నేను తప్పుగా అర్థం చేసుకోండి. ఒక మాటగా చెప్తున్నా, ప్రేమించండి మీ బిడ్డని, మీ భర్తను కూడా ప్రేమించండి. దానికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించండి? దేవుని ప్రేమించండి. ఎందుకంటే వీళ్ళకంటే దేవుడు ఎక్కువ అవ్వాలి, వీళ్ళ తర్వాత దేవుడు కాదు. వీళ్ళకంటే ముందు ఎవరు అవ్వాలి? దేవుడు. ఎందుకంటే నిన్ను రూపించింది, నిన్ను కన్నది, మోసింది నీకు తెలియైనా కానీ ఆ రూపంలో పడవేసింది ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూలోకంలో నువ్వు వచ్చావంటే ఏదో ఒక పని కొరకు నేను ఏర్పాటు చేస్తా. ఎంతమంది ఈ భూలోకం రావాలని ఆశపడినా కానీ రాలేకపోతున్న కొన్ని జీవులు ఉన్నాయి. గర్భం లేక బాధపడేవారు రకరకాలుగా, అయ్యా గర్భఫలం ఇవి రావట్లేదంటే వారి జీవితంలో ఏమీ చేయడానికి ఆలస్యం అవుతుందో. కొంతమంది జీవితం త్వరగానే వస్తాయి, కానీ వారి జీవితంలో ఎన్ని నష్టాలు అవుతుంది ఎవరికి తెలుసు? వారి ద్వారా వారి బిడ్డలు మార్చడానికి ఏమో సమస్యలు పెడతాడేమో, కానీ గ్రహించలేని లోకంలో మనం ఉన్నాం. జాగ్రత్త. కానీ ఏమని చెప్తున్నానంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మనం ఎలా ఉన్నానంటే సంతోషించి ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీలో యేసు ప్రభు ఉన్నప్పుడు. సాతానులో ఉన్నప్పుడు ఎప్పుడు రాదు. సాతానులో ఉంటే ఈ రోజు నేను వాక్యం చెప్తున్నా, నేను ఒక 10 నిమిషాలు చెప్పిన మీ అందరికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ముగించేస్తారు అనిపిస్తారు. అదే యేసు ప్రభువులో మీరు వాక్యం అనుకోండి ఎంతసేపు అయినా చెప్పాలని అనిపిస్తారు. మనుషులు ఇప్పుడు మధ్యాహ్న సమయం, ఇది మధ్యాహ్న సమయం కాబట్టి సాధారణంగా మీ అందరూ ఏం చేస్తారు తెలుసా? ఒక పని చేస్తారు. మీ అందరూ ఒక ప్రయత్నం చేసే కొంతమంది జీవితంలో నెరవేర్చబడుతుంది, కొంతమంది జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏంటంటే నిద్ర అవస్థ. మందులో ఎక్కడ దొరకని అవస్థ ఎక్కడ దొరుకుతుంది అంటే నిద్ర అవస్థ ఎక్కడ దొరుకుతుంది.
పడుకోవడానికి అయినా ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు బాధ పెట్టిన స్థలం ఏదైనా ఉందంటే ఇక్కడే. కానీ నేనేం చెప్తానంటే, ఏది ఎక్కడ ఉన్నా కానీ దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలు తీర్చబడతాయి. అవి ఎలా తీర్చబడతాయో సమయం లేదు, కానీ 1-2 మాటలు చాలా త్వరగా నేను ముగించడానికి ఆశపడుతున్నాను. కీర్తన భాగములో 119వ కీర్తన 81వ వచనములో ఇలాగా సెలవించబడుతుంది, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. చాలు ప్రియులరా, ఈ రోజున మన రక్షణ కొరకు ఆయన ప్రాణం ఏమైపోయిందట? సొమ్మసిల్లిపోయింది. ఎందుకు తెలుసా? నువ్వు అడిగే ఆసక్తి, నువ్వు అడిగే విధానం బట్టి ఏమైపోయిందని సొమ్మసిల్లిపోతున్నాడు. ప్రార్థన కరెక్ట్గా రావు, మందిరానికి రా, అయినా కానీ కోరికలు మాత్రం బోల్డ్ కోరికలు. చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కోరికల మీద కోరుకునే ఉంటున్నాం. ఆ కోరిక తీర్చబడి ఇంకో కోరిక వచ్చేస్తుంది, ఆ కోరిక ఇంకో తీర్చబడి ఇంకో కోరిక వచ్చేస్తుంది, ఆ కోరిక తీర్చబడి ఇంకో కోరిక వచ్చేస్తుంది. కానీ మన కోరికలు ఏముండదు, హద్దు అదుపు ఉండదు. కానీ దేవుడు మాకు చేయకపోతే, ఏంటి నాకు జీవితం చేయలేదు ప్రభా, అందరి చేస్తాం నాకు చెయ్యి అని చెప్తాం అమ్మా అని అర్థం. ఆయన రక్షణ కొరకు మన ప్రాణాలు ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడు. ఈ రోజు నేను రక్షించడానికి, ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడు అంటే, ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. జాగ్రత్త. ఈ రోజున యేసు ప్రభువారు మన కొరకు ఆయన ఏమయ్యాడు? కలువరి శిలువలో రక్తం కాచి. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు యేసు ప్రభువారు సొమ్మసిల్లిపోతుండేనే ఆయన నిన్ను నన్ను రక్షించడం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు అడుగుతున్నాను, నీ ప్రాణం కొరకు, నీవు రక్షించబడడం కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలరా? ఈ భూలోకంలో ఎవరు గ్యారంటీ లేరు. మన కట్టుకున్న భర్తే గ్యారంటీ లేడు, లేదంటే మన బిడ్డల గ్యారంటీ లేరు. స్పాట్ లో నేను చనిపోతున్నాం, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నావు ఎవరైనా చెప్తారా? ఎవరో చెప్పరు. కానీ నువ్వు ఎవరో తెలిసినా తెలియకపోయినా నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ఒక ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనుషులుగా మన జీవితంలో ఏ పని చేసినా సొమ్మసిల్లిపోతాం, ఉద్యోగం రాకపోతే సొమ్మసిల్లిపోతాం, లేదంటే ఏ చదువులో మంచి విజయం రాకపోతే సొమ్మసిల్లిపోతాం, రకరకాలుగా అన్నిట్లో సొమ్మసిల్లిపోతాం. కానీ దేవుని జీవితంలో నువ్వు చేసిన విధానంలో దేవుడు ఎంతగా సొమ్మసిల్లిపోయాడో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసావా? చేయు. కరెక్ట్గా మందిరానికి వచ్చేవా? లేదు. అయినా కానీ నీ కొరకు ఆయన రక్తము కాచి రక్షించుకున్న ఆ పరమ తల్లి నువ్వేం చేస్తుంది తెలుసా? బాధ పెడుతున్నావు. మనం ఏం చేస్తున్నావు? బాధ పెడతాం. ఒక మాట చెప్తారు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అది నిజమంటారు కాదంటారా? నిజమే. కానీ ఒక మాట చెప్తారు, నువ్వు అడగకుండగానే నీకు ఏ అవసరం ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున పూర్వ స్థితిలో నువ్వు వేసుకున్న వస్త్రాలు చూస్తుంటే లేని పరిస్థితిలో, కానీ దేవుడు నిన్ను ఏం చేసింది తెలుసా? ఒక గడురాలుగా నిలబెట్టాడు. ఈ రోజున వేసుకున్న పూర్వ దినంలో ఫోటోలు ఒక్కసారి ఇంటికి చూడండి. అప్పుడేమో ఎంతగానో బాసిపడి బట్టలతో ఉండేవారు. ఇప్పుడైతే మార్చిన కూడా మరొకసారి వేయకుండా మార్చి కొత్త బట్టలు వేస్తున్నారు. అంటే దేవుడిని ఎలా చేశారంటే గొప్ప దానిలా చేశాడు. దేవుడికి స్తోత్రం. ఈ విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన సొమ్మసిల్లిపోయినా కానీ నిన్ను సొమ్మసిల్లకుండా దేవుడిని ఏం చేస్తాను తెలుసా? పైకి లేవలేస్తున్నారు. కానీ అలాగే పైకి లేవాలంటే నీలో ఏముండదు తెలుసా? ఆయన ఏర్పాటు స్థలం నువ్వు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఆ దుఃఖాన్ని కూడా దేవుడు నా సంతోషంగా మారుతాడని విశ్వాసంగా నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అది నీ జీవితం లేదు కాబట్టి ఇంత సమస్యలు పడుతున్నావు. దేవుడు చేస్తాడని విశ్వాసం ఉందనుకోండి, నిమిషంలో చేస్తాడు. నీలో అల్ప విశ్వాసం ఉంది కాబట్టి
ఒక మాట చెప్పనా, దావీదు తన జీవితంలో ఎంతగానో పొట్టివాడు చిన్నవాడైన దావీదు తన జీవితంలో ఎంత 6 అడుగులు జాడైన గొల్యాతును చంపగల సత్తా ఎందుకు వచ్చిందంటే తను నమ్ముకున్నవాడు సిగ్గుపరచని విశ్వాసంగా చిన్నవాడైన ధైర్యంగా ముందడుగేశాడు. వెంటనే ఆ ఒడిసలతో ఒక రాయితో కొట్టగానే వేయడు తెలుసా, గొలియాతు పట్టాడు కిందకి. దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను కూడా నీ జీవితంలో అందరూ నిన్ను సమస్యలాగా మాట్లాడుతున్నారేమో, నీ భర్త మాట్లాడుతుంది, నీ బిడ్డలు మాట్లాడుతుంది, నీ కుటుంబం మాట్లాడుతుంది, నీ తోబులు మాట్లాడుతుంది, నీ సమాజం మాట్లాడుతుందేమో. అయినా కానీ నువ్వు సమస్యలకుండా దేవుడికి ప్రార్థన చేసావు అనుకోండి, నీ ప్రార్థనే దేవుడు ఏం చేస్తుంది తెలుసా, ఆ గొలియాతును పడగొట్టేలాగా నీ జీవితంలో ఎవరైతే బాధ పెడుతున్నారో, సమస్యలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తుంది తెలుసా, పడగొడతాడు. దేవుడికి ఈ రోజు నీలో ఏముండాలి తెలుసా, నా దేవుడు చేయగల సమర్థుడని ధైర్యం ఉన్నాడు. మనలో అది లేదు కాబట్టి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనలో ధైర్యం ఉందనుకోండి, చేయగలను. ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ధైర్యంగా రాసినప్పుడు పాసిపోతారు. అల్ప విశ్వత రాస్తే సబ్జెక్టులు ఉండిపోతాయి. లేదంటే పనిలో చూడండి, పని రాలేదు చెప్తే కాదు కానీ ధైర్యంగా ఈ ఉద్యోగం నాకు వస్తుంది ధైర్యంగా ఉన్నారనుకోండి, కంపల్సరీగా వస్తారు. మనలో సాధారణ పెట్టి భ్రమలో ఉండిపోతూనే మన జీవితాన్ని దేవునికి దూరం అయిపోతుంది. 2వ వచనంలో అక్కడ అంటున్నాడు కదా, 2వ వచనంలో కూడా నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున మనం ఏమి చేయాలంటే తన వాక్యం మీద మనం ఏం చేయాలి, ఆశ పెట్టుకోవాలి. ఎంతమందికి ఆశలు ఉన్నాయి, అయ్యా ఈ రోజు నేను వాక్యం వింటున్నాను, ఆ వాక్యం నాతో మాట్లాడాలని దేవునికి ప్రార్థన చేస్తాను అనుకోండి, మన ప్రార్థన ఏం చేస్తారు, పరిస్థితులను మార్చేది. ఈ రోజున వాక్యాలు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఎంతమంది వాక్యాలు శ్రద్ధగా వింటున్నారో, దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుంటున్నా నాకు తెలియదు. కానీ ఆ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి, అయ్యా ఈ రోజు నాతో సూటిగా మాట్లాడో, నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభుని ఆ వాక్యం నెమరు వేసుకునే భక్తి జీవితంలో ఎంతమందికి ఉంటుంది. ఆ భక్తి జీవితం లేకుండానే బ్రతుకుతున్నారు. కాబట్టి మన ఆశలు ఎలా అయిపోతాయి తెలుసా, అడిగి ఆశలు అయిపోతున్నాయి. మనిషి జీవితంలో దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యత. దేవుని వాక్యం లేకపోతే మన జీవితంలో ఏది వచ్చినా కానీ సమస్యలు కూడా తెచ్చుకుంటాం. కాబట్టి నేను మొదటి మాట నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఆయన మన కొరకు సమస్యలు పోయాడు. మొదటి మాట నేను చెప్పాలనుకున్నాను, దేని విషయంలో ప్రార్థన చేసి ఆడుకోవడం ద్వారా, ఆయన క్రమంగా మందిరం రాకపోవడం ద్వారా ఆయన సమస్యలు పోయాడు. లేదంటే ఏ పనులు అయినా దేవుడు క్రమంగా చేయకపోవడం ద్వారా ఆయన సమస్యలు పోయడం. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమించుకుంటూ తన వాక్యం వినగలిగే శక్తి నీకు ఇస్తున్న ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం అనేకమైన కార్యక్రమాలు. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఈరోజు సమస్యలు పోయే జీవితంలో వచ్చేవేమో, కష్టాలు వచ్చేవేమో, ఆ పరమ తండ్రి ఎలాగైతే తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి మన కొరకు బలి అయ్యాడో, అలాగే నీ జీవితంలో అయ్యా నీ కొరకు నేను ముందు కొనసాగుతానయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా, నా ప్రయాస నాకు తీర్చుకోవడం దేవుడి దగ్గర అడిగినమంటే ప్రతి బాధ కూడా దేవుడు స్పష్టంగా వారి జీవితంలో తీరేస్తాడు. అలాగే సామెతల గ్రంథము 2వ మాటలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం, ప్రియులారా, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఒక్క నిమిషం ఆగుదా. ఎటువంటి కోరిక అంటున్నాడు, నీతిమంతుల కోరిక అంటున్నాడు. మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నాం, సొమ్మశీలిన వారిని దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, కష్టాలు ఆలకిస్తాడు నేర్చుకున్నాడు. ఈ 2వ మాటలు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఇక్కడ, నీతిమంతుడి కోరిక అంటున్నాడు. ఎవరు నీతిమంతులు ఈ భూలోకంలో? ఎవరు నీతిమంతులు? బైబిల్ చదివిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. మరి ఎవరుంటాడు నీతిమంతుడు అంటే,
బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు మనకు అందరు కనిపిస్తాడు. యోబు తన భక్తుడు తన జీవితంలో నీతిమంతుడనే మాట యోబు గ్రంథం ఉంటాయి చూడవచ్చులో అక్కడ కనిపిస్తుంది. ఏమిటంటే యోబు అంత నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు ఈ భూలోకంలో లేడని అక్కడ మాట స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఒకసారి తెలుస్తుంది. యోబు గ్రంథం 1వ వచనం ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. చాలు ప్రియులారా, ఏమంటున్నాడు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుడి యందు ఎలా ఉన్నాడంట? భయభక్తులు కలిగి. వారందరూ ఏ గుంపులోకి వస్తారు? నీతిమంతుడి యొక్క గుంపు. నా ప్రియమైన సంఘం, మీకెందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున నీతిమంతులు పిలవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. చెడు పలకడం అనేది చాలా ఈజీ, పబ్లిసిటీ కూడా ఎక్కువ అవుతుంది. చెడుగా మాట్లాడేటప్పుడు అందరికి బాగా గుర్తుండిపోతుంది. మంచి మాట్లాడేటప్పుడు ఎవరికైనా గుర్తుంటుంది అంటే కొద్ది మందికే గుర్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీతిమంతురాలుగా ఉండాలి. అయ్యగారు, నీతిమంతులుగా ఉండాలంటే నీ ఏమైనా క్వాలిటీస్ ఏమైనా ఉండాలా, లక్షణాలు ఏమైనా ఉండాలా, లేదంటే ఏమైనా బూస్ట్ లాంటి ఆయిల్స్ లాంటి ఏమైనా తీసుకోవాలా అంటున్నారా అంటే ఏం అవసరం లేదు. దేవుని దగ్గర నిజాయితీగా, అయ్యా నేను చేసిన పాపములు ఇవి ప్రభువా, నేను చేసిన క్రియలు ప్రభువా, నన్ను క్షమించి యథార్థంగా జీవించే మనసు నాకు ఇవి ప్రభువా అని దేవుడి దగ్గర అడిగామనుకోండి, దేవుడు తన ప్రార్థన ఆలకించి నిన్ను ఎలా చేస్తా తెలుసా? యథార్థంగా బ్రతికే జీవితాన్ని దేవుడు అడుగు చేస్తా. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ప్రియులరా, భక్తిహీనులు దేవుని విశ్వసించకుండా దాచుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శోధన కొని తెచ్చుకుంటారు. ఈ రోజున సమస్యలు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతున్నాయి. అయితే మనం అందరూ కూడా ఒక గుంపులో ఉన్నాం. ఏ గుంపులో ఉన్నాం? భక్తిహీనులైన గుంపులో ఉన్నాం. అయ్యగారు, ఇప్పుడు వచ్చి ఎవరు అంటలేదు మీనడిసేటట్టు అంటారేమో. ఎందుకు అంటానంటే, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, గంట సేపు చేసే ప్రార్థన నీకు అరగంట అయిపోయిందే, నువ్వు అనుకోవైన బతివే కదా, ప్రార్థన చేసి తక్కువ అయిపోయింది. ఎన్నాళ్ళ టీవీ చూసేదాన్ని కదా, ఇప్పుడు మహా ఎక్కువ టీవీ చూస్తున్నావు. ఎన్నాళ్ళ ప్రార్థన చేసుకుంటే సమయం ఉంటే ప్రార్థన చేద్దాం అనిపించేదాన్ని, ఎన్నాళ్ళ సమయం ఉంటే చాలు దేవుడు మాటలు ఎంతో అనిపించేది. ఇప్పుడా టీవీ ఆన్ చేస్తే ఏం చూద్దామా, ఏ ఛానల్ పెడదామా, ఏవి చూద్దామా అని రకరకాలుగా ఆలోచించే మనస్తత్వాల్లో ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఎలాంటి వారంటే భక్తిహీనులు. దేవుడికి స్తోత్రం. ఈ భక్తిహీనులు అనే పిలవబడే మంచిదా, యథార్థవంతులుగా జీవించడం మంచిదా అంటే యథార్థంగా జీవించడం మంచిది. ఆ యథార్థత ఎక్కడ ఉంటదంటే దేవుడి మార్గంలో విశాలత కలుగు చేస్తుంది. ఆయన కూడా ఒక మాట అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి. ఈ రోజున మీకున్న సమస్యలు ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, కుటుంబాన్ని భారం మోస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, నీ శక్తి గురించే ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాస, ఆ భారాన్ని దేవుడి మధ్యలో ఉంచామనుకోండి, ఆ భారం ఏమైపోతుంది తెలుసా? సులువైపోతుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వేసుకున్న భారం వేసుకుంటాం, ఎలా అవుతాం, ఎలా అయిపోతాం. కానీ మనుషులు అలా అయిపోతున్నారు, ఎలా అయిపోతున్నారు కానీ ఎలాగా ప్రార్థన చేసే బదులుగా పిలవలేకపోతున్నాం, ఎలాగా మోకలు వేసి ప్రార్థన చేసి బిడ్డలు అవ్వకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఆయనని మోస్తున్నాడని గ్రహించకపోతే మన జీవితంలో శోధనలు వస్తాయి. ప్రయాసపడుతున్న భారం వస్తారు. రండి సమస్య జనుల నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి తెస్తాను అంటాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నువ్వు నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్నా కూడా నీకు ఏమవుతుందంటే ఆలస్యం చేసుకుంటాడా,
మందిరానికి దూరం అయిపోతున్నాం, ప్రార్థన దూరం అయిపోతున్నాం. ఎందుకంటే పాటలు పాడడానికి దూరం అయిపోతున్నావు, బైబిల్ చదవడానికి దూరం అయిపోతావు. ఎందుకు ఈ విషయాలంటే నువ్వు ప్రయాస పడాలనుకున్నాక తప్ప కానీ దేవుని దగ్గర రావాలని నువ్వు ఎప్పుడు ఆశపడతావు. కాబట్టి నీ ప్రయాసలా ఉండిపోతుంది. ఆ భారాన్ని మోసివాడి దగ్గర తీసుకొస్తే నీ భారం ఏమైపోద్ది, తేలికైపోతుంది. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఓ బియ్యం బస్తా ఉందనుకోండి, 15 కేజీలు బియ్యం బస్తా మొయ్యండి అని చెప్పి మీ అందరికి ఇచ్చాడు. అందరు తెస్తే అందరం మోస్తున్నారు. గబగబగా కిందకి వెళ్ళిపోవాలన్నారు. కొంతమంది అంటారు 5 కాళ్ళొద్దండి ఎలా మోస్తాను అంటారు. కొంతమంది నొప్పండి ఎలా మోస్తాను. కొంతమంది అంటారు షర్టు లేదండి ఎలా మోస్తాను. కానీ రకరకాల సమస్యలు చెప్తున్నా కానీ నేను మోస్తాను ముందుకు వచ్చారా రాలేకపోతున్నాను. ఎందుకు తెలుసా, మనలో ఆ భారాన్ని దేవుడు తీస్తానని గ్రహించలేకపోతున్నా. నేను ఏమనుకున్నాను తెలుసా, మీ అందరికి 15 కేజీలు మూట ఇద్దాం అనుకున్నాను, కానీ మూట ఇద్దాం అనుకున్నాను. కానీ మీరు ఏమనుకున్నారంటే దానికి మూటలో బియ్యం ఉంటాయేమో లేదంటే ఏవో వస్తువులు ఉంటాయేమో అని చెప్పేసి మీరు ఏమనుకున్నారు, హవడైపోరు ఆలోచించేసారు. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా, నువ్వు కూడా ఆ విధంగా దేవుడు ఆ మూటలో లోపల రైస్ ఉండొచ్చు, ఆ రైస్ తో నువ్వు వచ్చు. అది ఖాళీగా అవ్వాలంటే నీ జీవితంలో కూడా ఏమి ఉండకూడదంటే చెడు ఆలోచన, చెడు తలంపులు తీయబడాలంటే దేవుడి దగ్గర హృదయపూర్వకంగా వేయించాలి. అనగా అడిగిన వాటిని ప్రతి వారిని దేవుడు ఏం చేస్తాడు, దొరుకుతాడు. ఈ రోజున అడిగే విధంగా నువ్వు ఉన్నావు అనుకోండి, మా ద్వితీయోపదేశం 12:18 వచ్చిన ఏమంటున్నా తెలుసా, ఏర్పరుచుకున్న స్థలంలో దేవుడు ఏం చేస్తాడు, యెహోవా సంతోషములు ఆయన సన్నిధిలో సంతోషం కలిగి చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీకు సంతోషం కావాలా దుఃఖం కావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం కావాలంట. ఆ సంతోషం కావాలంటే ఈ సమయంలో నువ్వేం చేయాలి తెలుసా, ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థన చేద్దామా? 2 మాటలు చెప్పాడు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి 2 మాటలు చెప్పాడు. 2 మాటల్లో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన ఆశలు, మన తలంపులు దేవుడి దగ్గర తీర్చబడాలి. తీర్చబడలేకపోతుందంటే నీలో ప్రార్థన జీవితం తక్కువైపోయిందేమో, ప్రార్థన చేసే అలవాటు నీకు లేకపోయిందేమో, అందుకే నీ శోధనలు పెరుగుతూ వస్తున్నాయి. నా ప్రియమైన సంగమా, ప్రార్థన ఏమైపోతుంది నీ జీవితంలో, ప్రార్థన లేకపోతుంది. ఎప్పుడు చేసే ప్రార్థన నీ జీవితంలో లేదు. నీ కుటుంబం వరకు ప్రార్థన చేసేదానివి, నీ భర్త కోసం ప్రార్థన చేసేదానివి, దేశం కొరకు ప్రార్థన చేసేదానివి, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసేదానివి. అయ్యా నా కుటుంబాన్ని వ్యక్తిగత నన్ను కూడా దీనించి ప్రభావం ప్రార్థన చేసేదానివి. ఏమైపోతుంది నీ జీవితంలో? కాబట్టి దేవుడు అడుగుతావా, దేవుడు ఈ రోజు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాడు. నీ పరిస్థితులన్నింటినీ మార్చాలనుకుంటున్నాడు. నీ కథ మొత్తం మార్చాలనుకుంటున్నాడు. నీ మార్చబడినంటే దేవుడిని నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఈరోజు దేవుని హృదయాన్ని ఇవ్వకుండా ఏదేదో ప్రయాస పడిపోతున్నామేమో, ఏదేదో నీ సొంత ఆలోచన కాదు దేవుడి ఆలోచనతో వెళ్తే ఆ మార్గమైన పనైనా సులువు అవుతుంది. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు అయ్యా. ఈ దినాన్ని, ఈ ఆఖరి ఆదివారపు దినాన్ని మా జీవితంలో అనేకమైన కోరికలు, ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు తీర్చబడాలంటే, ఆ కోరికలు తీర్చబడాలంటే అయ్యా నీ మందిరములో సంతోషము కలదని నీ మాట సెలవించావు. ఆ మాటను చేత పట్టుకుని ప్రతిరోజు కూడా సమయాన్ని పాడు చేసుకోకుండా ప్రభువా నీ మందిరంలో గడిపే భాగ్యము, ధన్యత నాకు మా అందరికీ దయచేసి వినిపించండి అయ్యా. విశ్వాసపూర్వకం అడుగుతున్నాము, మా జీవితంలో అద్భుత కార్యం చేయండి.
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలితాలు, ఆశీర్వాదాలు మెండుగా దయచేసి నడిపించండి. అలాగే ప్రభా నిలబడి నేను కానీ మాట్లాడేది నువ్వు కాబట్టి నా నోటికి ప్రతి మాట ద్వారా ప్రభా వారు ఎంతగానో శక్తిని, బలమును పొందుకుని నాకు సహాయం చేసి నడిపించండి. అలాగే అల్పుడైన నన్ను ప్రభా, పనికిరాని వాడని ప్రభా, అయ్యా పనికొచ్చే విధంగా మార్చుకుని నీ పరిచయంలో ప్రభా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందగా. అలాగే ఇంకా ముందు కూడా వాడుకుని కార్యక్రమంలో అయ్యా ఇంకా బలంగా వాడుకుని నడిపించండి. ఈ దినాన్ని ప్రభా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వీళ్ళందరినీ దీవించి ఆస్వాదించండి. నీ కృపలో వీళ్ళందరినీ వదిలింపచేసి కృపించినట్టు యేసుక్రీస్తు నామములో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.